F9 టీవీ నేను మీ స్వర్ణ. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పప్పు శనగ దిగుబడి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతు సంఘం తాడిపత్రి మండల కార్యదర్శి రాజారాం రెడ్డి డిమాండ్ చేశారు. 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉరవకొండ నుంచి తాడిపత్రి వరకు రైతు సంఘం ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టనున్నట్లు రాజారాం రెడ్డి తెలిపారు. పాదయాత్రకు సంబంధించిన గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజారాం రెడ్డి మాట్లాడుతూ 7వ తారీఖు నుండి ఉరవకొండ నుండి అనంతపురం వరకు రైతు సంఘం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తున్నాం. జిల్లాలో రైతాంగ సమస్యలు పరిష్కరించాలని, రైతులు ఎన్ని పంటలు పండించినా ఏ పంటకు గిట్టుబాటు ధర లేక దళారులకు అమ్మడం జరిగింది. వెంటనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, తాడపత్రి ప్రాంతంలో పండిన పప్పు శనగకు అకాల వర్షాల వల్ల పూర్తిగా దిగుబడి తగ్గిపోవడం జరిగింది. వీటిలో నాణ్యత లోపమని క్వింటాలకు 12 కేజీలు తరుగు తీసుకొని దళారులు రైతులు మోసం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వము ఒక క్వింటాలకు పప్పు శనగ 10,000 రూపాయలు బోనస్ ఇచ్చి వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, అట్లాగే ఈ ప్రాంతంలో కొర్ర పంట చాలా పండించడం జరిగింది. రేటు లేకపోవడం వల్ల ఈరోజు 2,500 3,000 రూపాయలే ధర ఉండడం వల్ల రైతులు తీవ్రమైన నష్టం రావడం జరుగుతుంది. కాబట్టి కొర్రకు కూడా బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని, అట్లాగే కందులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, వీటన్నిటితో పరిష్కారం చేయడం కోసం ఈ 7వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు జరిగే పాదయాత్రను జయప్రదం చేయాలని ఈరోజు తాడపత్రిలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో గోడ పత్రికలను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని 7వ తారీఖు నుంచి జరిగే పాదయాత్రలను ఈ ప్రాంతంలో రైతులు పాల్గొని జయప్రదం చేస్తారని ఆశిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతున్నాం. ఇవాళ రైతులు తమ పంట పండించినటువంటి పంటలు అమ్ముకోవడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. రైతులు ఆరుగాలం కష్టపడి పెట్టుబడులు పెట్టి, పెరిగిన పెట్టుబడులు, కూలీలు ఇవన్నీ పెట్టుబడులు పెట్టి, అలాగే ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్లు వీటన్నింటినీ కూడా తట్టుకొని పంట పండిస్తే ఇవాళ రైతులకు మార్కెట్ అమ్ముకోలేనటువంటి పరిస్థితులు మార్కెట్లో దళారులు వీళ్ళందరూ కూడా పనిచేశారు. ప్రభుత్వం మార్కెట్ కమిటీలు ఉన్నప్పటికీ ఆయా మార్కెట్ కమిటీలు రైతులకు సహాయం చేయలేని విధంగా ఉంది. దళారులకే కొమ్ము కాసి వాళ్ళని ప్రోత్సహించేటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం కూడా కింద ఉన్నటువంటి యంత్రాన్ని కూడా అట్లా ఉంది. చాలా ఉదాహరణ చూసుకున్నట్టయితే ఈ తాడిపత్రి ప్రాంతంలో పెద్దోడుగూరు మండలంలో పత్తి పండిస్తారు. ఆ పత్తి పండించినటువంటి పత్తిని 2 ఏళ్ళుగా ఇళ్లలో పెట్టుకున్నాం. కారణం ఏంటంటే అడిగేటట్టు ప్రభుత్వం కొంటాదని చెప్తున్నా, ప్రభుత్వం కొనడంలే. దానికి అనేక నిబంధనలు ప్రభుత్వం పెట్టి రైతుల నుంచి కొనుక్కోకుండా ఎంత వీలైతే అంత తక్కువగా కొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వేళ 7,250 రూపాయలు పత్తి చెప్తున్నాం. దానికి విపరీతమైన రేట్లు పెరిగినాయి. పూలు పీకడానికి కూడా ఎక్కువ పూలు పడతాయి. క్వింటాలు పత్తి పీకడానికి ఇవన్నీ కూడా తడిసి మోపైనటువంటి ఖర్చులు రైతులు గిట్టుబాటు కావడం. రైతులు ఏమడుగుతున్నారంటే మేము పండించిన పంటను మేము తిరిగి మళ్ళీ పెట్టుబడి పెట్టడానికి, మేము బతకడానికి, మేము రైతులుగా జీవించడానికి కనీసం 10,000 రూపాయలతో కొని మా పంటనంతా కొని ప్రభుత్వం మార్కెట్ చేసి ప్రభుత్వం దాన్ని తీసుకోవాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇది వాస్తవమైనటువంటి డిమాండ్. ఇంకోటి పప్పు శనగ ఉంది. పప్పు శనగ 5,650 రూపాయలు కొండంలే, కొన్నే గిట్టుబాటు లేని పరిస్థితి. అనేక చోట్ల గోడౌన్లలో రైతులు నిల్వ చేసుకుని రేట్లు వచ్చినాక అమ్ముకుందాం అనేటువంటి ఏసీ గోడౌన్లో పెట్టినారు. ఏసీ గోడౌన్లో ఛార్జీలే విధాలుగా ఈరోజు పోయిన సంవత్సరం నుంచి పెట్టినటువంటి పప్పు శనగ అమ్ముతా కూడా ఏసీ గోడౌన్లకు సంబంధించిన ఛార్జీలు రావడం. రైతులు ఇవాళ ఎంత ఇబ్బందికర పరిస్థితులు మనం అర్థం చేసుకుంటాం. అలాగే నీటి ప్రాంతాల్లో, ఉరవకొండ ప్రాంతంలో బ్యాడిగ రకం మిరపకాయలు అనేది పెట్టేటువంటి పరిస్థితి. పోయిన సంవత్సరం 1,00,000 రూపాయలు 80,000 70,000 క్వింటాలు అనేది రైతులందరూ ఎక్కువ భాగం కౌలుకు తీసుకున్నారు. అలా రైతులందరూ కూడా పెట్టుబడులు పెట్టి 1,50,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు బ్యాడిగ రకం మిరపకాయలు పెట్టుబడి అవుతాయి. వేళ చూస్తే రేటు 9,000కు పడేశారు. 9,000 15,000 లోపునే బ్యాడిగ మిరపకాయ అమ్మేటువంటి పరిస్థితి. ఒక రైతుకి ఎకరాకు 1,00,000 రూపాయలు నష్టం వచ్చేటువంటి పరిస్థితి. ప్రభుత్వం 50,000 రూపాయలు మార్కెట్ దాని రేటు నిర్ణయించి అది బ్యాడిగ రకాన్ని కొనుగోలు చేయాలని అడుగుతున్నారు. అంతేకాదు ఇంకోటి కడ్డీ రకం గుంటూరు ప్రాంతం కానీ మన ఉరవకొండ ప్రాంతంలో కడ్డీ రకం ఈరోజు 6,000 8,000 కంటే అడిగేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఏమంటారంటే మార్కెట్ రేటు ప్రకారం ప్రభుత్వం రైతులకు 11,080 రూపాయలు తక్కువ అమ్మితే
మేము కొంటాము, ఎక్కువ అమ్మితే మేము కొనము, తక్కువ అమ్మితే కొంటాము. ఎప్పుడు కొంటారు? వాళ్ళేం కొంటామని చెప్తున్నారు, కానీ మార్కెట్ కమిటీ వాళ్ళకి కొనద్దండి, అన్నాళ్ళు వేచి చూద్దాం, రేట్ ఏమైనా పెరుగుతుందేమో, మనం బాధ్యతలు తప్పించుకొని ప్రభుత్వం ఆలోచిస్తాం. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది అట్లాగే బాల్తూరు కానీ తర్వాత ఉరవకొండ ప్రాంతంలో జొన్న పండిస్తారు. జొన్న గతంలో క్వింటాల్ 4,500 విత్తనం జొన్న వాళ్ళు విత్తనాలు అక్కడ కంపెనీ నుంచి బ్రోకర్లు రైతులకు ఇస్తారు. రైతులు పండించిన పంటను మన బ్రోకర్ల ద్వారా కంపెనీ పడుతుంది. ఈరోజు ఏం చేస్తున్నారు బ్రోకర్లు? వేరే వాళ్ళు ఎవరిని కొనేకి రానియడంలే. ఈ బ్రోకర్లే ధరలు 900కు క్వింటాల్ అడుగుతున్నారు. గతంలో 4,500 క్వింటాల్ అమ్మినారు. అదే కంపెనీకి అంతకుముందు 30 ఏళ్ళుగా 4,000, 4,500 అమ్ముతున్నారు. ఇవాళ 900 అడిగేది పరిస్థితి. ఆ జొన్నలన్నీ కూడా ఇళ్ళల్లో పోసుకున్నారు. దాన్ని పెట్టుబడి పెట్టినటువంటి అప్పులు తెచ్చిన ఫర్టిలైజర్ షాపులు, అప్పించిన బట్టి వ్యాపారస్తులు రైతులను ఇబ్బంది పెడుతున్నారు. మా డబ్బులు మాకు కట్టమని. కానీ కొనేదానికి పోతే అమ్ముకునే లేని పరిస్థితి. కానీ వీటి మీద ప్రభుత్వం ధర నిర్ణయించి, మద్దతు ధర నుంచి రైతులను ఆదుకోవాలా? ఇవాళ రైతులకు ఇబ్బందిగా పరిస్థితి, బతికేటువంటి పరిస్థితి లేదు. ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కానీ ఎలక్షన్లో వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు రైతులు అనుకుంటా ఉన్నారు. రైతు 20,000 రూపాయలు కిసాన్ సమ్మాన్ నిధి వేస్తామని ఇంతవరకు రైతుల అకౌంట్లో 7 నెలలు అయినప్పటికీ ప్రభుత్వం రైతుల గురించి ఏం ఆలోచన చేయడం లేదు. అంతేకాకుండా ప్రభుత్వ భూములు వదిలిపెడితే గిట్టుబాటు కాకుండా పోతే మేమంతా సోలార్ వాళ్ళకు, కార్పొరేట్ కంపెనీలకు, సోలార్కు, రకరకాల దానిలకు కూడా మేము రైతులు వాళ్ళే ఇచ్చేస్తారు. నెలకి సంవత్సరానికి ఇస్తామంటే ఇచ్చేస్తారు. కాబట్టి మేము ఇట్లాంటి పెట్టుబడిదారులకు వాళ్ళందరికీ కార్పొరేట్ శక్తులకు వాళ్ళకు ఇచ్చేటువంటి పరిస్థితి తప్ప రైతులను ఆదుకునే పరిస్థితి ఆలోచన చేయడం లేదు. దానికోసమే ప్రభుత్వాన్ని మెడలు వంచడానికే ఈ రైతుల గిట్టుబాటు ధర కల్పించడానికి 7వ తారీఖు నుంచి ఉరవకొండలో ప్రారంభమై 10వ తారీఖు కలెక్టర్ ఆఫీస్ దగ్గర రైతులతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నాకు ఈ తాడిపత్రి ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద ఒడుగురు ప్రాంతంలో రైతులందరూ కూడా హాజరై జయవంతం చేయాలని రైతు సంఘంగా అడుగుకోవాలి.